మంగళగిరి పట్టణంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక న్యాయవాది నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన భారీ మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితురాలు సుధారెడ్డి అనే న్యాయవాది అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక నిరుద్యోగులకు ఆశ చూపింది. ఈ క్రమంలో ఒక్కొక్క బాధ్యత నుంచి ₹1,00,000 నుంచి ₹3 లక్షల వరకు డబ్బులు వసూలు చేసింది. నిందితురాలు మాయమాటలు నమ్మి సుమారు 200 మంది నిరుద్యోగులు ఆమెకు డబ్బు చెల్లించారు. ఈ విధంగా సుధారెడ్డి దాదాపు 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చాలా కాలం గడిచినా ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. న్యాయం కోసం వారంతా మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్నత విద్య, న్యాయ వృత్తిలో ఉండి కూడా నిరుద్యోగులను మోసగించిన ఈ న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దానికి మీరు సైన్ కట్టమంటే చెప్పాడు 75,000 రూపాయలు ఇస్తున్నారు. నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందరూ అప్పులు తప్పులు తీసుకెళ్ళారు. అందరూ ఆశపడి ఉద్యోగం వచ్చిందని కొంతకాలం అప్పులు తప్పులు తెచ్చారు. 5,000